జూన్ 4వ తారీఖు గురువారము సంకటహర చతుర్థి. చాలా విశేషమైనటువంటి రోజు. ఎవరైతే మీరు చేసేటువంటి పనుల్లో చాలా రోజులుగా ఆటంకాలు కలుగుతూ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో, వ్యాపారాలు చేసేటువంటి వారు కావచ్చు, ఇబ్బందులు కలిగేటువంటి వారు తప్పకుండా ఈ వీడియోను సేవ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఈ రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వెళ్లి స్వామివారికి గరికతో అష్టోత్తర శతనామార్చన కానీ లేదా సహస్రనామార్చన కానీ జరిపించుకోండి. ఈ రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. అంతేకాదు గణపతి స్వామి వారికి ఈ రోజు లడ్డూలను కానీ మిఠాయిలను కానీ ఉండ్రాలను కానీ నైవేద్యంగా సమర్పించండి, చాలా మంచి జరుగుతుంది. మిఠాయిలు అయితే 10 మంది భక్తులకు కూడా ప్రసాదంగా పంచిపెట్టండి, చాలా మంచిది. ఈ రోజు సాయంకాలం దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామివారిని దర్శించుకొని పూజ చేపించుకోవడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. ఈ రోజు ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించండి, చాలా మంచిది. అంతేకాకుండా ఈ రోజు సంకటహర గణేష స్తోత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పారాయణం చేయండి, అది కూడా చాలా మంచిది. ఒకవేళ మేము ఈ సహస్రనామార్చన జరిపించుకోవడానికి మాకు వీలు కాలేదు అనేటువంటి వారు మన దైవానుగ్రహం పేరు తరపున మేము విశేష